అగ్నిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా కాశీనాయన మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ రోబులాపురం రాజశేఖర్, మిద్దెల, నరసాపురం బాలరాజు, నరసన్నపల్లి, మూలపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను కలిశామన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గత 20 ఏళ్లుగా ఓడిపోవడానికి గల కారణాలపై విశ్లేషిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పార్టీ బలోపేతం చేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా అధికారంలోకి తేవడానికి పలు అంశాలపై చర్చించమన్నారు. నియోజకవర్గంలో పార్టీని ఎదగనీయకుండా నిస్వార్థంగా పార్టీలో పనిచేసే నాయకులను దూరం చేస్తూ పార్టీని నిర్వీర్యం చేయడానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలే కారణమన్నారు. వారి చర్యల పట్ల నాయకులు విసిగి వేసిపోయారన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వీరి సారథ్యంలో పార్టీకి మేలు జరగదన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. మీ అందరికీ కూడా తెలుసు, మా నాన్న కూడా ఇక్కడ పనిచేస్తారు. ఈ పరిస్థితుల్లో నేను ఇబ్బందికర పరిస్థితి ఏం చేయాలని అగమ్యగోచరమైన పరిస్థితుల్లో నాకు దొరికింది వెంకరెడ్డి నేనున్నప్ప నేను తీసుకొని నేను అన్ని పల్లెలు తిప్పుతాను అని చెప్పి వెంకరెడ్డి అన్న తెలుసు కదా, కల్పాన్ మండలం నాయకుడని. ఇప్పుడు ఈ బీరం శిరీషారాన్ని బద్వేలు చెప్పి వాళ్ళ నాన్నగారు శ్రీరామరెడ్డి ఉన్న పార్టీ ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలే